ఇక ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ నుంచి వారణాసికి విమానం వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పెట్టినట్టు సమాచారం అందింది. ఈ మేరకు బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసి ప్రయాణికులను ఎమర్జెన్సీ విండో నుంచి కిందకు దించారు. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ నుంచి వారణాసికి విమానం వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పెట్టినట్లు సమాచారం అందింది. ఈ మేరకు బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసి ప్రయాణికులను ఎమర్జెన్సీ విండో నుంచి కిందకు దించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్, అసలు బాంబు ఉందా, ఇది ఫేక్ న్యూసా, దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ వారణాసి ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఉదయం 5:35కు ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లే ఇండిగో విమానంకు అదే సమయంలో మరి కాసేపట్లో ఫ్లైట్ బయలుదేరుతున్న సందర్భంలోనే ఈ బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అయితే ఈ కాల్కు సంబంధించి ఇది ఫేక్ కాలా లేకపోతే కావాలనే ఎవరైనా ఆకతాయిలు ఇలా బెదిరింపు కాల్ చేశారా అనే కోణంలో కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. మరోవైపు ప్రయాణికులందరినీ కూడా ఒక్కసారిగా ప్రయాణికులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వారందరినీ కూడా ఎమర్జెన్సీ డోర్ల ద్వారా కిందికి దింపే విజువల్స్ కూడా అందరినీ కూడా గగ్గరపరిచాయి. వీలైన తొందరగా కూడా ప్రయాణికులందరినీ కూడా ఎమర్జెన్సీ గేట్ల ద్వారా కిందికి దింపారు. ప్రయాణికులందరూ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. ఇక విమానంలో తనిఖీలు చేస్తున్నారు ఏవియేషన్ సెక్యూరిటీ సిబ్బంది, అదేవిధంగా బాంబ్ డిస్పోజల్ టీమ్స్ కూడా. ఢిల్లీ విమానాశ్రయంలో విమానాన్ని ఐసోలేషన్ బ్రేక్ తరలించారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు పోలీసులు చేరుకున్నారు. మరోవైపు బాంబ్ స్క్వాడ్ కూడా తనిఖీలు చేస్తున్నారు. కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, కాల్ గల సమాచారం ఏంటి, అసలు కాల్ ఏ రూపంలో వచ్చింది, లేదంటే అన్నోన్ నెంబర్ నుంచి వచ్చిందా, లేదంటే కావాలనే ఎవరైనా చేశారా, ఫోన్ చేశారనే కోణంలో కూడా విచారణ అయితే ప్రారంభించారు. దీనిపైన సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఉదయం 5:35కు బయలుదేరాల్సిన ఇండిగో విమానము సిద్ధంగా ఉన్న సమయంలోనే ఫోన్ కాల్ రావడంతో సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రయాణికులందరినీ వెంటనే ఎమర్జెన్సీ గేట్ల ద్వారా కిందికి దించి ప్రస్తుతానికైతే ఫ్లైట్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో కూడా విచారణ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.